Hello everybody, this is Praveen. You're watching Praveen in Tech. ఎస్ గైస్, ఈ రోజు నుంచి అయితే మన ఛానల్లో మొబైల్ సిరీస్ని అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ముందుగానే ట్రైలర్ చేసి ఆల్రెడీ చెప్పాను, బట్ ఈ రోజు నుంచి అయితే మన మొబైల్ సిరీస్ని అయితే స్టార్ట్ చేసి మొబైల్ సిరీస్లో ఫస్ట్ దాని గురించి ఫస్ట్ పార్ట్కి వచ్చేసరికి ప్రొసెసర్ గురించి అయితే మాట్లాడుకుందాం గైస్. ప్రొసెసర్ ఎట్లా యూజ్ అవుతుంది అండ్ టైప్స్ ఆఫ్ ప్రొసెసర్ ఏంటి అండ్ ప్రొసెసర్లో బెస్ట్ ప్రొసెసర్ ఏంటి, ఇవన్నీ మనం అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. అండ్ బైక్కి ఇంజిన్ ఎంత అవసరమో మొబైల్కి ప్రాసెసర్ ఎంత అవసరం గైస్. ఈ ప్రాసెస్ తెలిసిన అయితే మాట్లాడుకుందాం. మీడియాటెక్, స్నాప్డ్రాగన్ అండ్ ఎగ్జనస్ అండ్ ఏ సిరీస్ గైస్. ప్రాసెసర్లో టైప్స్ అయితే చూసుకుందాం. అండ్ ఈ ప్రాసెసర్ ఎట్లా యూజ్ అవుతాయి, మొబైల్కి ఎట్లా యూజ్ అవుతాయి అండ్ అసలు ఈ ప్రాసెసర్లు ఎట్లా తయారవుతాయిందో అసలు ఇప్పుడైతే డిస్కస్ చేసుకోపోదాం. ఇప్పుడు మీడియాటెక్ అండ్ స్నాప్డ్రాగన్ ఇవైతే బయట ఆర్మ్ కంపెనీ నుంచి అయితే కోర్స్ అయితే కొనుక్కుంటాయి. బట్ మిగతా ఉన్న ఎగ్జనస్ అండ్ ఏ సిరీస్ అయితే తన సొంత కంపెనీతో మాత్రం పనిచేస్తాయి. ఎగ్జనస్ అండ్ ఫస్ట్ మీడియాటెక్ అండ్ స్నాప్డ్రాగన్ గురించి మాట్లాడుకుంటే ఇవేంటంటే బయట సిపియు జీపీ అయితే కొనుక్కొని కంపెనీలైన మొబైల్స్కి అయితే ఈ ప్రాసెసర్ని అయితే అమ్ముతాయి ఈ కంపెనీలు. అండ్ ఇప్పుడు ఎగ్జనస్ ఉందంటే ఎగ్జనస్ ఏమో శాంసంగ్ కంపెనీకి. ఇప్పుడు శాంసంగ్ వాళ్ళు ఎట్లా ఆలోచించారని అంటే, నేను బయట కంపెనీ ప్రాసెసర్ కొనుక్కోకుండా నా ప్రాసెసర్ నేను తయారు చేసుకుని నా మొబైల్కి నేను నా ప్రాసెసర్ అయితే పెట్టుకుంటానని చెప్పి వాళ్ళు సొంతంగా అయితే ప్రాసెసర్ని తయారు చేసుకున్నారు గైస్. ఆ ఎగ్జనస్ ప్రాసెసర్ శాంసంగ్ మొబైల్లో మాత్రమే దొరుకుతుంది. అండ్ వాళ్ళు కూడా బయట ఇప్పుడు స్నాప్డ్రాగన్ అండ్ మీడియాటెక్ అయితే వాడతారు, ఎక్కువగా అయితే స్నాప్డ్రాగన్ వాడతారు ఆ శాంసంగ్ వాళ్ళు. ఎట్లాగంటే తక్కువ రేంజ్ మొబైల్ అయితే స్నాప్డ్రాగన్ వాడతారు. ఈ పెద్ద ఇప్పుడు ఎగ్జనస్ ప్రాసెసర్ దొరకాలని అంటే ఫ్లాగ్షిప్ లేదా హై కాస్ట్ మొబైల్లో మాత్రమే ఈ అందుకే మనకి మిగతా ఫోన్స్తో కంపారిజన్ చేస్తే శాంసంగ్ ఫోన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అండ్ లాస్ట్ అండ్ బెస్ట్ వన్ వచ్చేసరికి ఏ సిరీస్ ప్రాసెసర్. ఇది ఏంటంటే యాపిల్ కంపెనీ వాళ్ళు అయితే తన సొంతంగా అయితే తయారు చేసుకున్నారు. అందుకే మనకి ఆండ్రాయిడ్కి అండ్ ఐఓఎస్కి తేడా ఏంటి అసలు ఐఫోన్ ఎందుకు బెస్ట్ అయింది ఎందుకు చెప్పాలని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సిరీస్ ప్రాసెసర్ గైస్. ఏ సిరీస్ ప్రాసెసర్ ఎట్లా యూజ్ అవుతుంది అంటే, మనం వాడేటప్పుడు స్మూత్గా కానీ లేదా గ్రాఫిక్ కార్డ్స్ ఎక్కువగా కానీ జీపీ చాలా ఈజీగా అయితే కంట్రోల్ చేస్తుంది. సో అందుకు ఆండ్రాయిడ్ మొబైల్ కంటే ఐఫోన్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. మనం మాట్లాడింది టైప్స్ ఆఫ్ ప్రాసెసర్ గురించి మాట్లాడదాం. అసలు ఈ స్నాప్డ్రాగన్ అండ్ మీడియాటెక్ ఇవైతే మనం ఎక్కువగా వినే పదాలు. ఎందుకంటే మ్యాక్సిమం 70% ఆఫ్ మొబైల్స్లో స్నాప్డ్రాగన్ అండ్ మీడియాటెక్కే యూజ్ చేస్తారు. మిగతా ఇప్పుడు ఎగ్జనస్ అంటే శాంసంగ్ వరకు అండ్ ఏ సిరీస్ అంటే యాపిల్ వరకు. ఈ రెండు కాకుండా మీడియాటెక్ అండ్ స్నాప్డ్రాగన్ అయితే మనం ఎక్కువగా 70% ఆఫ్ మొబైల్స్లో యూజ్ చేస్తాం. ఇవి ఎట్లాగంటే ఇప్పటివరకు అయితే ఏ ప్రాసెసర్ ఏ కంపెనీకి సంబంధించిందో చూసుకున్నాం. అలాగే అసలు ఇప్పుడు ఆండ్రాయిడ్ మొబైల్స్ యూజ్ చేసి మీడియాటెక్ అండ్ స్నాప్డ్రాగన్ ఎగ్జనస్లో కంటే ఇప్పుడు ఎగ్జనస్ అంటే తన సొంత కంపెనీ కాబట్టి వాటికి ఎక్కడి నుంచి కోర్స్ ఏమి వస్తాయని ఇప్పుడు డిస్కస్ చేసుకోపోదాం. ఇప్పుడు మీడియాటెక్ అండ్ స్నాప్డ్రాగన్ అనేవి బయట నుంచి సిపియు అండ్ జీపీ కోర్స్ అనేవి కొనుక్కుంటాయి గైస్. ఏ సిరీస్ అండ్ ఎగ్జనస్ అండ్ స్నాప్డ్రాగన్ అండ్ మీడియాటెక్ ప్రాసెస్ల గురించి అయితే ఇదైతే న్యూస్ కాకుండా మనం ఎక్కువగా వినేవి అండ్ ఎక్కువ మొబైల్స్లో యూజ్ చేసేవి ఏంటి, స్నాప్డ్రాగన్ అండ్ మీడియాటెక్. వీటి గురించి అది కొంచెం మనం బ్రీఫ్గా తెలుసుకుందాం. అసలు ప్రాసెసర్ అనేసి అంటే మొబైల్ ఉంది దాన్ని మనం అసలు ప్రాసెసర్ అనం, ఎస్ఓసి అంటాం. ఎస్ఓసి అంటే సిస్టమ్ ఆన్ చిప్. మీడియాటెక్ అండ్ స్నాప్డ్రాగన్ గురించి అయితే ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. ఎట్లాగన్స్ అంటే ఈ స్నాప్డ్రాగన్ అండ్ మీడియాటెక్ ఈ కంపెనీలు ఏం చేస్తాయంటే బయట నుంచి స్నాప్డ్రాగన్ మీడియాటెక్ కాదు కిరిన ప్రాసెసర్ కూడా ఇవి ఏం చేస్తాయంటే బయట కంపెనీల నుంచి అయితే ఇవేమో కోడ్స్ని తీసుకుని వీళ్ళ ప్రాసెసర్లో అయితే ఇన్స్టాలేషన్ చేస్తారు. అవి ఎట్లాగన్స్ అంటే ఇప్పుడు స్నాప్డ్రాగన్ ఉంది, స్నాప్డ్రాగన్ సిపియు స్నాప్డ్రాగన్ అండ్ మీడియాటెక్ ఈ రెండు ఎక్కడి నుంచి అంటే ఆర్మ్ కంపెనీ నుంచి అయితే ఇవి సిపియు తీసుకుంటాయి అంటే వేరే కంపెనీ నుంచి తీసుకుంటాయి ఇవి మాత్రం. ఎట్లాగని స్నాప్డ్రాగన్ ఏమో అడ్రినలిన్ కంపెనీ నుంచి అండ్ మీడియాటెక్ వచ్చేసరికి మ్యాలిన్ తీసుకుంటాయి. బట్ మనం ఇప్పుడు బెస్ట్ గ్రాఫిక్ కార్డ్స్ కంపెనీ ఏదైనా చెప్పుకోవాలి, అడ్రినలిన్ ఈజ్ బెస్ట్ కంపెనీ. ఈ స్నాప్డ్రాగన్ అనేది చాలా మొబైల్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాయి. ఈ స్నాప్డ్రాగన్ ఎస్ఓసి అనేది మిగతా ఎస్ఓసి కన్నా బెస్ట్ అనేసి అయితే నేనైతే చెప్తాను. ఎందుకంటే 75% ఆఫ్ మొబైల్స్లో అయితే ఎడ్రినలిన్ జీపీయూతో కలిగిన స్నాప్డ్రాగన్ అయితే యూజ్ చేస్తారు.
ఎస్ గైస్, ఈ జీపీ అట్లా ఏం చేస్తుందంటే గ్రాఫిక్ కార్డ్స్ చాలా ఎక్కువ, గ్రాఫిక్ కార్డ్స్ అనేది చాలా బాగా ఇన్స్టాలేషన్ చేస్తుంది. అండ్ స్నాప్డ్రాగన్ మీడియాటెక్ అంటే అడుగు ముందు ఉందని చెప్పుకోవచ్చు. ఎట్లాగంటే బయట కంపెనీల నుంచి కొనుక్కున్న కోడ్స్ని స్నాప్డ్రాగన్ అయితే ఆప్టిమైజేషన్ చేసి అండ్ రీసెర్చ్ చేసి వాళ్ళ ప్రొసెసర్లో అయితే ఇన్స్టాలేషన్ చేస్తారు. కాకపోతే ఈ మీడియాటెక్ ఏం చేస్తుంది అంటే ఎక్స్పెన్సివ్ అసలు పెట్టదు, ఎక్స్పెన్సివ్ లో అండ్ రీసెర్చ్ చేయదు. అండ్ అండ్ ఏంటంటే వాళ్ళ ఇన్స్టాలేషన్ ఇప్పుడు బయట కంపెనీ నుంచి ఎట్లా తీసుకుంటున్నారో అట్లాగే ఇన్స్టాలేషన్ చేయడం వల్ల కొంచెం ఎక్స్పెన్సివ్ అనేది కొంచెం పెట్టడం వల్ల ఆ మీడియాటెక్ కంపెనీ అనేది కొంచెం స్నాప్డ్రాగన్ కన్నా కొంచెం తక్కువ అని చెప్పుకోవచ్చు. బట్ ఎక్స్పెన్సివ్ అండ్ రీసెర్చ్కి అయితే కొంచెం టైం పడుతుంది. ఆ టైంని అయితే స్నాప్డ్రాగన్ కేటాయిస్తుంది. కాబట్టి స్నాప్డ్రాగన్ మీడియాటెక్ కంటే కొంచెం ముందు పొజిషన్లో ఉందని చెప్పుకోగలం. అండ్ గైస్, మనం వాడే మొబైల్లో అసలు ఏ ప్రాసెసర్ ఏ ఎస్ఓఎస్ ఉందో తెలుసుకోవాలని అంటే CPU Z యాప్ అనేది యూజ్ చేసుకోండి. మన ఎస్ఓఎస్ గురించి అయితే మొత్తం డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయబోయి ఉంటాయి. CPU Z నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను గైస్. అండ్ ఈ మొబైల్ సిరీస్ ఎట్లా ఉందో, ఈ మొబైల్ సిరీస్లో ఫస్ట్ వీడియో అంటే ఎస్ఓఎస్ వీడియో ఎట్లా ఉందో కామెంట్ చేయండి guys. Guys, subscribe our channel, click on bell icon. See you next one guys.